ఇలా బాధపడుతూ కూర్చుంటే అను తిరిగొస్తుందా? రాదు కదా. మీకు నేను చెప్పేంతటి వాణ్ణి కాదు. జీవితం అంటే ఇంతే సార్. చావు పుట్టుక తప్పవు. కాకపోతే అను నా దేవుడు కొంచెం ముందే తీసుకెళ్ళిపోయాడు. మీకు బాధ ఉంటుంది, కాదనడం లేదు. కానీ మనసుకి మనమే ధైర్యం చెప్పుకొని బయటపడి మామూలు మనిషి కాక తప్పదు. జీవితాన్ని గడపకా తప్పదు. ముందు కాఫీ తాగండి సార్. నువ్వు కాఫీ తాగేవా రవి? నిన్నే రవి అడిగేది. నువ్వు కాఫీ తాగావా? తాగలేదు సార్. నాకు తెలుసు రవి, నేనే కాదు. అను దూరమయ్యాక నువ్వు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. అను నాతో పాటే నీకు పరిచయం అయింది. ఫ్రెండ్ ఫ్రెండ్ అని నన్ను ఎంత ప్రేమగా పిలిచిందో, రవి అంకుల్ అని నిన్ను కూడా అంతే ప్రేమగా పిలిచింది. ఈ కొద్ది కాలంలోనే తన మాటల్లో ఉన్న అనురాగం ఏ సంబంధం లేని నిన్నే ఇంత బాధ పెడితే, తను నా కూతురు రవి. రక్త పంచుకు పుట్టిన బిడ్డ. ఇంకా నాకెలా ఉంటుంది రవి? ఎటు చూసినా అను తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఏ మాట విన్నా అను నాన్న నాన్న అని పిలిచినట్టే ఉంది. ఆ కల్మషం లేని పసి మనసు గుర్తొస్తేనే ఇక నా గుండె పిండేస్తుంది రవి. ఇక నాకు తిండేలా సహిస్తుంది, నిద్రలా పడుతుంది. నేను పుట్టిన దగ్గర నుంచి అమ్మ ప్రేమ తెలీదు, నాన్న అనురాగము తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, తాతయ్య క్రమశిక్షణ, భయం. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది మీనాక్షి వల్లే. కానీ ఆ తర్వాత నాకు అంత ప్రేమను పంచింది నా చిట్టి తల్లి అనునే. తను నా వైపు చూసే చూపులోనే నేను దూరం చేసుకున్న అమ్మ ప్రేమ కనపడేది. నాను చేతి స్పర్శతోనే నాన్న అందించాల్సిన ధైర్యం వచ్చేది. ఏంటి సార్ ఇక్కడే చూస్తూ నిలబడ్డారు? లోపలికి వెళ్దాం పదండి. వెళతా ఉండ్రా. మామూలుగా శవం లేచిన ఇంట్లో శ్మశాన వైరాగ్యం ఉంటుంది, ఇల్లు కళ తప్పుతుంది. మరి నాకేంట్రా ఇల్లు కలకల్లాడుతూ కనిపిస్తోంది? మనసున్నోళ్ళకైతే కళ తప్పినట్టు కనిపిస్తుంది, మీకు అది లేదు కదా సార్. ముందు లోపలికి వెళ్దామా సార్? నమస్కారం సిఐ గారు. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మీనాక్షి గారిని కలవాలి, ఓసారి పిలుస్తారా? చెప్పండి సార్. మీ పాప కనపడటం లేదని మీరు కేసు ఫైల్ చేశారు కదా, ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. పాపే మా నుండి శాశ్వతంగా దూరం అయ్యాక ఇంకా ఈ కేసులు ఇవేంటి సార్? మా పరిస్థితి అసలేం బాలేదు. ఇప్పుడు ఇవన్నీ ఏమొద్దు, దయచేసి మీరు వెళ్ళిపోండి. నేనేం ఓదార్చడానికి రాలేదు, డ్యూటీ మీద వచ్చాను. పాప కనిపించట్లేదని మీనాక్షి గారు కేసు పెట్టారు. ఆ పాప చనిపోయింది కదా అని మేము చేతులు దులుపుకొని కూర్చోలేం కదా. అందుకే ఆ పాప శవం సస్పెక్టెడ్ కేసు కింద ఫైల్ చేశాం. దాని ప్రకారం మీనాక్షి గారు పాప విషయంలో అనుమానించిన వ్యక్తి వాసుదేవ్.
ఇప్పుడు నేను అనుమానించాల్సింది కూడా అతన్నే. అలాంటిదేం వద్దు అని మేము చెప్తున్నాం కదా. నేనేం మీ పర్మిషన్ కోసం రాలేదు సార్. కేసు ముందుకు నడిపించాలంటే మీనాక్షి గారి పర్మిషన్ తీసుకోవాలి. అందుకే వచ్చాం. మేము అసలే పుట్టెడు దుఃఖంతో ఉన్నాం బాబు. ఈ కేసులు అవి ఏమీ వద్దు. మీనాక్షి పెట్టిన కేసు మూసేయండి. ఆ మాట మీరు చెప్పడం కాదు, మీనాక్షి గారు మాత్రమే చెప్పాలి. పాప మీద మీకే హక్కు లేదు. మీ సొంత మనవరాలు కాదు, మీనాక్షి గారు మీ కన్న కూతురు కాదు. కనీసం ఈ కేసులో మీరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. సో మీరు మాట్లాడకూడదు. ఏం మీనాక్షి గారు చెప్పండి, ఈ కేసు క్లోజ్ చేయమంటారా? మీరు వద్దంటే ఆపేస్తాను. ఏంటి సార్ ఇది? కన్న కూతురు చనిపోయిందని భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుందా? అసలే మా అమ్మాయి బాధలో ఉంది. ఇలాంటివి చెప్పి ఇంకా బాధ పెట్టకండి. వెళ్ళిరండి సార్. కేసుని ముందుకు నడిపించండి సిఐ గారు. మీనాక్షి గారు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసి చెప్పండి. వాసుదేవ్ మీద కేసు పెట్టండి. అమ్మా మీనాక్షి, ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరు ఆగండి బాబాయ్. నా కూతురు చనిపోయింది. ఎవరి కోసం వెళ్ళి చనిపోయింది, ఎందుకు చనిపోయిందో నాకు తెలియాలి. నాన్న నాన్న అంటూ పరిగెత్తింది కదా, ఈరోజు ఆ నాన్న వల్లే ప్రాణాలు కూడా వదులుకుంది. కేసు పెట్టాల్సిందే. నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? వాసుదేవ్ అను కన్న తండ్రి అమ్మా. ఆయన నన్ను మనిషి కేసు పెట్టడం ఏంటి? కన్న తండ్రే బాబాయ్. కానీ దానికన్నా ముందు నా భర్త. అతనేంటో నాకు బాగా తెలుసు. నా 2 కళ్ళల్లో ఒక కన్ను పోయింది. కొడుకొక్కడే మిగిలాడు. వాడేమవుతాడో అని నాకు భయంగా ఉంది బాబాయ్. అందుకే అతని మీద కేసు పెట్టాల్సిందే. చాలు మీనాక్షి గారు, ఈ మాట చాలు. తప్పు చేసింది భర్తే అయినా సరే శిక్ష నుంచి తప్పించుకోకూడదు అని చూస్తున్నారు. న్యాయం జరిగేలా చూస్తున్నారు. మీలాంటి నిజాయితీ గల వాళ్ళుంటే తప్పు చేసేది ఎవరైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఏంటి సార్ ఇది? అతని మీద కోపం పెట్టుకుని కక్ష సాధింపుగా ఇదంతా చేస్తున్నారా? మా అమ్మ ఏదో ఆవేశంలో అలా అంటుంది. ఈ కేసుకు సంబంధించి మీనాక్షి రాదు. మీరాగండి బాబాయ్. సిఐ గారిని కేసు పెట్టనివ్వండి. చూడండి సార్, మీరు పెద్దవారు, సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు. నేను వాసుదేవ్ గారే పాపను చంపారని కన్ఫర్మ్ చెయ్యట్లేదు. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఎవరు చంపారో ఎంక్వైరీ చేద్దామంటున్నాను. మీనాక్షి గారు వాసుదేవ్ గారి మీద అనుమానం ఉంది అంటున్నారు కాబట్టి ఆ కేసుని ఆయన దగ్గర నుంచే మొదలు పెడదాం అంటున్నాను. పాప చెరువులో శవంలా దొరికింది కదా సార్, ఇంకా కేసేంటి? మీరు చెప్పేది నిజమే, చెరువులోనే దొరికింది. కానీ ఆ బాడీ చెరువులో ఎందుకుంది? దానికి కారణమేంటి? తను పొరపాటున పడిందా, లేకపోతే ఎవరైనా పడేశారా అని మేము ఎంక్వైరీ చెయ్యాలి కదా సార్. కానీ నాకెందుకో దీనికి కారణం వాసుదేవే అనిపిస్తోంది. మీరు చెప్పేది నిజమే సార్. నా కూతురి చావుకి కారణం నాకు తెలియాలి. వాసుదేవ్కి కూతురు మీద ఎంత ప్రేమ ఉందో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆయన మీద అనవసరంగా నేరం ఎలా మోపుతున్నారు సార్? మళ్ళీ చెప్తున్నాను, వాసుదేవే ఈ నేరం చేశాడని నేను కన్ఫర్మ్ చేయడం లేదు, అనుమానిస్తున్నానంతే. తండ్రి సరిగా పట్టించుకోకపోయినా, తన పట్ల ప్రేమ సరిగా చూపించలేకపోయినా ఆ బాధతో ఆత్మహత్య చేసుకుందేమో. అలా చేసుకున్నా పరోక్షంగా వాసుదేవే కారణమవుతాడని నా ఉద్దేశం. ఈ కూరంటే అనుకి చాలా ఇష్టం కదమ్మా. ఆ దేవుడికి కూడా అను అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే తీసుకెళ్ళిపోయాడు.